దేవునితో 40 రోజులు మీరు మీ తోటివారికి ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతో మీకును కొలవబడును. ప్రియ సహోదరి సహోదరులారా, మీ మాటలే ఆత్మయు జీవమును ఎయున్నవి. ప్రభు నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 26వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 13వ రోజు సోమవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రభువైన దేవా, నీవు మహితాత్ముడవు. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించువారి ఎడల నీ నిబంధనమును నీ కృపను పాటింతువు. మేము నీ దాసులగు ప్రవక్తలు నీ పేరు మీదిగా మా రాజులకును మా అధిపతులకును మా తండ్రులకును యూదాదేశ జనులందరికిని చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుటమాని పాపులము దుష్టులము అయి చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభు, నీవు నీతిమంతుడవు, కాని మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయలోను యెరూషలేమునను వసించువారికిని నీకు దోహము చేసినందున నీవు దూరదేశములకును దగ్గరి దేశములకును చెల్లాచెదరు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వీకులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభుడవైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కానీ మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 8, 9, 11, 13 వచనములు. అందరూ, ప్రభు, మేము చేసిన పాపములను బట్టి మమ్ములను శిక్షింపకండి. మా పూర్వీకుల పాపములకుగాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ, ప్రభు, మేము చేసిన పాపములను బట్టి మమ్ములను శిక్షింపకండి. మాకు రక్షకుడవైన దేవా, నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ, ప్రభు, మేము చేసిన పాపములను బట్టి మమ్ములను శిక్షింపకండి. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువాత పడనున్న వారిని విడిపింపుము. నీ ప్రజలము నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ, ప్రభు, మేము చేసిన పాపములను బట్టి మమ్ములను శిక్షింపకండి. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనము వరకు. క్రీస్తు యేసు వారి శిష్యులతో, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు. ఇతరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్మును గూర్చియు తీర్పు చేయబడదు. ఇతరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. ఇతరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. ఇతరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిపూర్ణ ప్రేమామయుడవైన ప్రభువా, మా తోటి సహోదరులను గూర్చి తీర్పు తీర్చకుండా ఖండించకుండా వారి యందు క్షమాగుణము కలిగి ప్రేమ శాంతి సమాధానములతో జీవించు భాగ్యమును దయచేయండి.
పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొంది మీ మార్గములో జీవించుటకు సహాయము చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న మా సహోదరులను మీ చేయి చాచి స్వస్థతను దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంకా మా ప్రియ సహోదరి సహోదరులు వారి జీవితములలో ఎంతో ముఖ్యమైన సందర్భములను జరుపుకొనుచున్నారు. వారిని మీ ప్రేమతో స్పృశించి వారిపై మీ వరములను కుమ్మరించండి తండ్రి. వారు నీ ప్రేమలో 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలింపజేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొను. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.